నమస్తే అండి, నేను మీ శ్రీలక్ష్మిని. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయిద్ది. నేను కుట్టించుకున్న అనార్కలి డ్రెస్సులు అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. మెరూన్ కలర్, ఇది ఒక చంద్రగిరి శారీ అయితే నేను ఇలా కుట్టించుకున్నాను. ఇదిగోండి, డార్క్ మెరూన్ విత్ రౌండ్ నెక్. ఇది బటన్స్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్, ఇవి పైపింగ్. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది శారీని ప్లెయిన్ శారీ ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇది లాంగ్ అంబ్రిల్లా టైప్, రౌండ్ నెక్ విత్ డోరీస్ అన్నమాట. దీని మీదకి ఇట్లా ప్లెయిన్ కుట్టించుకుంటే మనం ఎలాంటి దుప్పటాస్తో అయినా మ్యాచ్ చేయొచ్చు. నేను రెగ్యులర్గా దీని మీద వేసుకునేది అయితే గోల్డ్ దుప్పట్ట. ఇది దీని మీదకి ఇట్లా మిర్రర్స్ వస్తాయి, మొత్తము మిర్రర్ వర్క్ లాగా. ఇది నెట్ దుప్పట్ట ఇలా తీసుకున్నాను అనమాట. ఇట్లా నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఒక డ్రెస్, ఇది నేను రీసెంట్గా కుట్టించుకున్నాను. నెట్టెడ్ క్లాత్ ఇదంతా, దాని మీద వర్క్ అనమాట. ఈ షార్ట్ హ్యాండ్స్, ఎల్లో విత్ యాష్ కలర్ అనమాట దీనికి కాంబినేషన్. ఇది ఆర్గన్జా మెటీరియల్, ఈ పైదేమో నెట్ మెటీరియల్. షార్ట్ హ్యాండ్స్ విత్ పైపింగ్ వేసుకున్నాను, వెనకాల డోరీ. ఇట్లాంటి డ్రెస్సెస్కి మరీ వెరైటీ డిజైన్స్ పెట్టించుకుంటే నెక్స్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేము. నేను ఎక్కువ అయితే అన్ని రౌండ్ నెక్, స్క్వేర్ నెక్కే యూజ్ చేస్తాను. దీని మీదకైతే ఆర్గన్జా దుప్పట్టా తీసుకున్నాను అనమాట. మంచి ఎల్లో విత్ గోల్డ్ జెరీ లాగా వచ్చింది ఇది పైపింగ్. ఇది టాజిల్స్, మంచి ఎల్లో, యాష్ విత్ ఎల్లో అనమాట. ఇది బాగుంటుంది. నేను పిక్స్ ఉంటే పెడతాను, ఓకేనా. ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పిక్ పెట్టాను దివాళీ టైంలో. మంచి పింక్ డ్రెస్సు, దాని మీదకి కలంకారీ దుప్పట్టా అనమాట. ఇదిగోండి, ఇది మంగళగిరి కాటన్ మెటీరియల్. ఇది థాన్స్ వైజ్ దొరుకుతుంది. ఈ పింక్ది అనమాట. ఇట్లా చిన్న లేస్ వస్తుంది, ఇంత సైజు అంచులాగా వస్తుంది. నేను ఇలా కుట్టించుకున్నాను. ఇది వీ నెక్, దీనికి అంచు వచ్చేలాగా, షార్ట్ హ్యాండ్స్. ఇది రౌండ్ నెక్ విత్ టాజిల్స్. ఇది మంచి పింక్, దీని మీదకి నేను కలంకారీ దుప్పట్టా వేసుకున్నాను అనమాట. ఈ కలంకారీ దుప్పట్టాసు చాలా ఫేమస్లో ఉన్నాయి కదా ఇప్పుడు, అందరు బాగా వేసుకుంటున్నారు. దీనికి కూడా జెరీ వస్తుంది. ఈ జెరీని బట్టి అలా కలర్ తీసుకున్నాను. ఇది మంచి బ్లాక్ ప్రింట్ దుప్పట్టా, చాలా పెద్దగా ఉంటుంది. ఇట్లా బ్లాక్ ప్రింట్ అనమాట, మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. కంఫర్టబుల్ ఉంటుంది, వేసుకున్న బాగుంటుంది ఇది డ్రెస్. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ నేను జార్జెట్ శారీతో ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇది మంచి డార్క్ వైలెట్ అలా కలిసినట్టు వస్తుంది. ఇది చూడి హ్యాండ్స్ ఇలా లాంగ్ పెట్టించుకున్నాను. ఇక్కడ కుచ్చుల్లాగా ఇలా వస్తుంది, బటన్స్ వస్తాయి దీనికి. ఇట్లా పోట్లీ బటన్స్ నెక్కి, చూడి హ్యాండ్స్ విత్ డోరీ. ఇది కూడా బ్యాక్ రౌండ్ నెక్కే పెట్టించుకున్నా. ఇది కూడా నేను మరీ లాంగ్ వేసుకోనండి, నీకి కొంచెం కిందకి వేసుకుంటా అంతే. దీని మీదకి నేను లైట్ బేబీ పింక్ దుప్పట్టా అనమాట. ఇది నెట్టెడ్ విత్ లేస్ వస్తుంది అనమాట. ఈ చెమ్కీ లేస్ లాగా చాలా బాగుంటుంది. ఇదే మీకు గుచ్చుకునే నెట్ ఏం కాదు, ఇది కంఫర్టబుల్ ఉంటుంది, బాగుంటుంది డ్రెస్. నేను ఇలా దాదాపుగా అన్ని ప్లెయినే కుట్టించుకుంటా, ఎందుకంటే మిక్స్ అండ్ మ్యాచ్ బాగా ఉంటాయి కదా. అలా దీనికి చాలా ఎల్లో వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు, మన ఇష్టం, చాలా కలర్స్ వేసుకోవచ్చు. అదే వేరే కలర్ పెట్టి వేసుకున్నా అంటే ఓన్లీ అవే వేసుకోవాలి కదా, అందుకని. నెక్స్ట్ ఇది నారాయణపేట్ క్లాత్ కుట్టించుకున్న, క్లాత్ మీటర్ వైజ్ తీసుకొని ఇలా కుట్టించుకున్నా నా బర్త్డే డ్రెస్. ఇది ఇట్లా ఒకవైపు ఏమో పెద్ద అంచు వస్తుంది. ఇదిగోండి, పెద్ద అంచు వచ్చిందేమో హ్యాండ్స్కి పెట్టించుకున్నా, చిన్న అంచు వచ్చిందేమో నెక్ వేయించుకున్నా. ఇదిగోండి ఇట్లా. ఇదేమో అనార్కలి కాదు, మామూలుగా కట్స్ లాగా వచ్చేలాగే కొంచెం లాంగ్ పెట్టి కుట్టించుకున్నాను విత్ డోరీ హ్యాంగింగ్స్.
ఇట్లా కొంచెం ఇది ఇలా కుట్టించుకున్నాను. ఇది బాగుంటుంది. దీని మీదకి నారాయణపేటది మీటర్ వైస్ తీసుకొని కుట్టించుకున్నాను దుప్పట్టలాగా. ఇది కూడా నారాయణపేట దుప్పట్ట. ఇది కూడా ఒకవైపు పెద్ద అంచు, ఒకవైపు చిన్న అంచు. ఇట్లా తీసుకొని కుట్టించుకున్నాం అనుకోండి, ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ లేదంటే దీన్ని మళ్ళీ డ్రెస్ కుట్టించుకోవచ్చు, లేదా పిల్లలకి సరిపోతుంది. 2.5 మీటర్ మనకి కొంచెం లాంగ్ దుప్పట్టాస్ వేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ నాది చీరలో బ్లౌజు ఒకటి డ్యామేజ్ అయిపోయింది, కాలిపోయింది ఐరన్ చేస్తూ. నేను అది ఈ కింద మెటీరియల్ ఇది చీరదన్నమాట. ఇదిగోండి ఇట్లా వర్క్ వచ్చింది. ఎందుకు పడేయాలి, చీర అయితే బాగుంది. దీనికైతే ఇట్లాగా ఒక పట్టు క్లాత్ తీసుకొని దానికి ఇలా వేసుకున్నాను అనమాట. షార్ట్ హ్యాండ్స్, పోట్లీ బటన్స్ విత్ డోరీ. నేను దాదాపుగా రౌండ్ నెక్సే పెట్టించుకుంటాను అన్ని. ఇది కూడా అంతే. దీని మీదకి డార్క్ మెరూన్ దుప్పట్టా లెగ్గిన్ వేసుకుంటాను. నెక్స్ట్ ఇంకొకటి ప్లెయిన్ మంచి డ్రెస్ అనమాట. ఇది రా సిల్క్. నేను ఇలా కుట్టించుకున్నాను. మంచి రా సిల్క్లో కూడా చాలా రకాల డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. తక్కువ రేటు ఉంటాయి, ఎక్కువ రేటు ఉంటాయి. నేనైతే ఇది మీటర్ 110, 120 గుర్తులేదు, పర్ మీటర్ 120 రూపీస్. ఇది ఎల్బో హ్యాండ్స్, ఇట్లా పైపింగ్ వేయించుకున్నాను. ఇది గోల్డ్ది, ఇట్లా బటన్స్ పెట్టించుకున్నాను. ఇది లాంగ్ అంబ్రిల్లా డ్రెస్. దీని మీదకి ఇదిగోండి ఈ పట్టుది దుప్పట్టా వేసుకుంటా నేను. పట్టు ఈ పర్పుల్ విత్ పింక్ బాగుందా, దీనికి ఇలా వేసుకుంటాను పట్టుది. ఇది పట్టు మంచి దుప్పట్టా, దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. నేను దానికి ఇంకా వేరే కూడా గోల్డ్ వేసుకుంటాను, రకరకాలు వేసుకుంటా. ఇదిగోండి దాని మీదకైతే ఈ దుప్పట్టా వేసుకుంటా, మంచి గ్రాండ్ పింక్. నెక్స్ట్ ఇంకొకటి ప్లెయిన్ బ్లాక్ అన్నమాట. ఇది ప్లెయిన్ బ్లాక్ రా సిల్క్ డ్రెస్. ఇది కూడా మీటర్ వైజ్ తీసుకొని ఇలా కుట్టించుకున్నా. బోట్ నెక్, అప్పట్లో బోట్ నెక్ బాగా ఫ్యాషన్ కదా, ఇలా తీసుకొని ఇలా. ఇది కూడా లాంగ్ ప్లెయిన్ బ్లాక్, ఇంకేం ఉండదు దీనికి. ఇది వెనకాల పాట్ నెక్ ఇట్లా విత్ డోరీ హ్యాంగింగ్స్. దీని మీదకి నేను ఇలా మంచి వర్క్ దుప్పట్టా వేసుకుంటాను. ఇలా పర్పుల్, ఇది మొత్తం వర్క్, మిర్రర్ వర్క్ వస్తుంది, కాంతా స్టిచ్ లాగా. ఈ దుప్పట్టా కొంచెం రేట్ ఎక్కువే పడింది, ఎంతో గుర్తులేదు, 1700 ఎంతో పడింది. ఇది బాగుంటుంది, మిర్రర్స్ వస్తాయి, బాగుంటుంది. ఇలా వేసుకుంటాను. లేదంటే ఈ దుప్పట్టా కాకుండా ఇంకొకటి డిజిటల్ ప్రింట్ వేసుకుంటా. డిజిటల్ ప్రింట్ ఇలా కూడా బాగుంటుంది. ఈ డ్రెస్ మొత్తం ఇది పెద్ద సీనరీ లాగా వస్తుంది అనమాట చున్నీ. ఇది ఇలా వేసుకుంటా. మన మూడ్ని, కంఫర్ట్ని బట్టి వేసుకుంటా అనమాట దుప్పట్టాస్. ఇంకొకటి ఈ మధ్య రీసెంట్గా కుట్టించుకున్నదైతే మంచి క్రీమ్ షేడ్ డ్రెస్ అనమాట. ఇదిగో ఇలా మంచి క్రీము. ఇది చికెన్ కారీ కనిపిస్తుందా, చికెన్ కారీ మెటీరియల్ విత్ షార్ట్ హ్యాండ్స్. ఇది ప్యూర్ కాటన్ చికెన్ కారీ. ఇది కూడా థాన్స్లో దొరుకుతుంది, లేకపోతే మీటర్ వైజ్ ఉంటుంది, తీసుకోవచ్చు. లేదా బిట్స్లో కూడా దొరుకుతాయి, అలా కూడా తీసుకోవచ్చు. ఇది ప్యూర్ చికెన్ కారీ, లాంగ్ అంబ్రిల్లా, యూనెక్, వెనక కూడా యూనెక్. దీనికి నేను ప్రిన్సెస్ కట్లా పెట్టించుకున్నాను ఫ్రంట్. ఇలా పెట్టించుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట, కట్స్ లాగా నీట్గా ఉంటుంది డ్రెస్ వేసుకున్న. దీని మీద గ్రీన్ ఇది బ్లాక్ ప్రింట్ దుప్పట్టా అనమాట. ఇదిగోండి దీని మీదకి ఇట్లా వైట్ అనుకోండి, డార్క్ కలర్స్ వేసుకోవచ్చు, లైట్ కలర్స్ వేసుకోవచ్చు, మన కంఫర్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇది డార్క్ మంచి గ్రీన్ బ్లాక్ ప్రింట్, చాలా పెద్దగా వస్తుంది. ఇది కూడా కాటన్ దుప్పట్టా, బాగుంటుంది. ఇది ఇలా వేసుకుంటా నేను ఎక్కువ అయితే. ఇవైతే సమ్మర్స్లో కూడా ఇలా వేసుకోవచ్చు కదా. దీని మీదకి ఇది కాకుండా ఇది కూడా వేసుకుంటా. ఇది ఆర్గన్జా దుప్పట్టా, ఇట్లా షిబోరి టైప్ వస్తుంది దుప్పట్టా. దీని మీదకి ఇలా కూడా వేసుకుంటా నేను. ఇంకా ప్లెయిన్ ఉంటే మన ఇష్టం, ఇంకా ఎలాగైనా వేసుకోవచ్చు, ఎలా అయినా స్టైల్ చేసుకోవచ్చు. ఇంకొకటి నేను షేడెడ్ శారీ తీసుకొని ప్లెయిన్ శారీ ఇలా కుట్టుకున్నాను అనమాట. ఇట్లా షార్ట్ హ్యాండ్స్, దీనికి సూర్యుడు కిరణాల్లాగా ఇలా కుట్టుకున్నాను నేను వర్క్.
ఇది హ్యాండ్ వర్క్, ఇది కూడా అంబ్రిల్లా, చాలా బాగుంటుంది. పింక్ విత్ ఆరెంజ్ వస్తుంది అనమాట. ఇది దీని మీదకి ఆరెంజ్ అండ్ పింక్ ఏది కుదిరితే అది దుప్పటాస్ వేసుకుంటాను. అంతే అండి, నా దగ్గర ఉన్న నేను కొనుక్కొని నేను కుట్టించుకున్నవి మీకు చూపించాను. అందరు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి చూపించాను. ప్రతి ఒక్కటి చిన్న చిన్న బిట్స్ లాగా చెప్పలేము కాబట్టి ఒక వీడియో ద్వారా చెప్దాము అని చేశాను. నమస్తే, ఉంటాను.